concept and links and where you have to download all the Selenium server jar files and everything. Okay, but whenever you are doing this remote WebDriver, at least minimum 2 laptops are required for you. Okay, then only we could able to see the execution. And anyway, I will share you this video part also. Okay, if anybody interested, you can try. The only concept is our script is executing remotely. That's it only. Okay. So in the interviews, people are asking what is the desired capabilities. What is a desired capabilities? This desired capabilities is used to specify the browser capability. So the node system, the system can understand on which platform and which browser it has to execute. So we will specify the capabilities to launch the driver. What are the capabilities required? Okay, so by using this concept we are using. So that is the syntax point of view. I have added this lab, nothing specific. Okay. Okay, so any other topics that we left? Method overloading అయిపోయింది. Method overriding concept anyway I will cover in when I will cover for the core Java topic I will tell. Okay, so మనకి almost all labs completed, labs point of view lo. Sir? So 44 45 and one second. Yes, somebody is asking. సార్ నార్మల్గా ఇప్పుడు ఈ 3 టెస్ట్ కేసెస్ ఈ సిస్టంలో ఈ 3 టెస్ట్ కేసెస్ డిఫరెంట్ సిస్టమ్ అనుకున్నాం కదా సార్. అప్పుడు ఎలా రాయాలి దీంట్లో కోడ్ ఏమైనా డిఫరెంట్ చేయాలి సార్ దీంట్లో? మనం ఏం చేయక్కర్లా. testng.xml లో మనం ఎక్సెల్ షీట్ లో అన్ని రిమోట్ వెబ్ డ్రైవర్ అని ఇచ్చారంటే అవి ఆటోమేటిక్ గా ర్యాండమ్ గా ఏ సిస్టమ్ లో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి మనకు తెలియదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ అంటే మనం స్పెసిఫిక్ గా ఏం చేయక్కర్లేదు లేదా? సెలీనియం గ్రిడ్ కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 1000 టెస్ట్ కేస్ ఇచ్చారు నేను ఒక్కడనే ఎగ్జిక్యూట్ చేయమని. బట్ no other team members are available to support you. Okay, but manager is ready to provide all the systems. Okay, మీకు maximum systems ఇచ్చేసారు, నాకు ఈ 1000 టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయన్నారు. సో మీరు టెస్ట్ బ్రౌజర్ ఈజ్ ఈక్వల్ టు రిమోట్ వెబ్ డ్రైవర్ అనే మెథడ్ ఉంది కాబట్టి ఎక్సెల్ షీట్ లో అన్ని చోట్ల మీరు రిమోట్ వెబ్ డ్రైవర్ అని పెట్టారనుకోండి పారామీటర్, ఆటోమేటిక్ గా ఆల్ స్క్రిప్ట్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ రిమోట్లీ. సో దట్ ఆల్ 1000 టెస్ట్. అదే మీ ఒక్క సిస్టమ్ మీద అయితే మీకు పర్ డే కూర్చున్న 200 ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. సో మీరు 1000 టెస్ట్ కేసు ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు సిలియనం గ్రిడ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని బ్రౌజర్ పారామీటర్ ఎక్సెల్ షీట్ లో క్రోమ్ బదులు రిమోట్ వెబ్ డ్రైవర్ అని పెట్టారంటే అన్ని స్క్రిప్ట్స్ ప్యారలల్ గా వేరే సిస్టమ్స్ లో సైమల్టేనియస్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి అన్నమాట. అది సార్ ఇప్పుడు రిమోట్ సిస్టమ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి సార్ ఇది రన్ చేయాలంటే. అంటే ఇప్పుడు దాని IP అడ్రస్ అన్ని కంపల్సరీగా తెలియాలి. ఓకే, అంటే దీంట్లో ఎక్కడ ఏమైనా రాస్తాం సార్ కోడ్లో ఏమన్నా ఆ సిస్టమ్స్ ఏమేమి సిస్టమ్స్ మనం తీసుకుంటాం అనేది? ఇదిగోండి. సో ఫస్ట్ ఇదేంటిది, ఇది హబ్ కమాండ్ మనం రన్ చేసాం. ఓకేనా? సో అలాగే నోడ్ కమాండ్ రన్ చేయడానికి మనకి ఇచ్చిన కమాండ్ ఏంటంటే ఇది జావా -jar. ఇది కూడా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి, సో ఇక్కడ నేను TCP హబ్ 442-443 అని ఇక్కడ ఉంది కదా. సో ఈ 444-443 ఇవి రాయకుండా మనం ఏం చేయాలి అంటే, నేను ఇందాక నోట్ ప్యాడ్ లో కాపీ పేస్ట్ చేశాను. ఇది అక్కడ ఈ IP నెంబర్స్ పెట్టాలి, ఇది పెట్టాలి. సో ఇవి మనకి అంటే సో దట్ నోట్ సిస్టమ్ విల్ ఆటోమేటికలీ కనెక్ట్ టు దిస్ హబ్ అన్నమాట. సో ఇదే కమాండ్ నేను కాపీ చేస్తాను చూడండి. ఇదే కమాండ్ ఇప్పుడు నేను కాపీ చేసి చూపిస్తాను. 1 సెకండ్. సో ఇప్పుడు నేను నోడ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. రిమోట్ నోడ్ సిస్టమ్కి వెళ్ళి కాపీ కొట్టాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి సిలీనియం సర్వర్ 4 ఆల్ఫా జార్ అని ఉంది కదా, అది అట్లాగే పెట్టేయండి. అది ఇందాక మనకి ఏదైతే ఉందో అదే జార్ కమాండ్, ఇది ఇక్కడ దాకా. ఈ కమాండ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పెట్టేస్తాం. ఓకేనా? సో నోడ్ హబ్ డిటెక్ట్ ఇది కదే
నోడ్ హబ్. ఓకే, ఇది కాదు, నేను ఎక్కడ వేరే నోడ్ ప్యాడ్లోకి వెళ్ళాను. వన్ సెకండ్. సో మనకి ఇప్పుడు నోడ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో నోడ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ హ్యావ్ టు కాపీ దిస్ వన్, కంట్రోల్ సి. ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ వి అన్నాం. సో ఇక్కడ ఇందాక ఎక్కడైతే మీ జార్ ఫైల్ ఉందో అదే నేమ్ తీసుకోవాలి అండ్ వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ హియర్. నోడ్, one second, so command wrong ఉంది. Starting the nodes. One second. ఇది కాదు. One second. నోడ్ కి ఎగ్జిక్యూట్ చేయడానికి వేరే కమాండ్ ఉండాలి. ఓకే, హబ్ కమాండ్ మనం రన్ చేసాం. నోడ్ కమాండ్ కి ఇక్కడ ఓకే రైట్, ఇది కమాండ్ రైట్, ఇది. సో నోడ్ కమాండ్ రన్ చేయాలంటే ఇది యూఆర్ఎల్. ఓకే, సిలీనియం గ్రిడ్ 4 అని ఉంది. సో ఈ యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడికి వచ్చిన మన నోట్ ప్యాడ్ లో, సో మనం ఇందాక సో ఈ కమాండ్ ఇక్కడ పేస్ట్ చేశాను, ఇది నోడ్ కమాండ్. సో ఇక్కడ నాకు సిలీనియం సర్వర్ 4.jar అని ఉంది, 4 పెట్టాను. సో నోడ్ డిటెక్ట్ డ్రైవర్స్ పబ్లిక్ ఈవెంట్స్, ఇక్కడ టీసీపీ హబ్ 4442 అని ఉంది. సో మన సిస్టమ్ ఇక్కడ ఇది రాయాలి, సో దట్ ఇట్ విల్ కనెక్ట్ టు ద హబ్ అనమాట. ఇక్కడ దీని బదులు ఇది రాయాలి, అంతే. సో ఈ కమాండ్ మనం రిమోట్ నోడ్ సిస్టమ్ నుండి రన్ చేస్తే సో ద హబ్ అండ్ నోడ్ విల్ బి కనెక్టెడ్. పాయింట్ అడిగింది, సంబడి హ్యాస్ ఆస్క్డ్ డౌట్. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. సో అంటే హబ్ నోడ్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, సో మనకి ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది నేను ఇక్కడ నుండి తీసుకున్నాను. ఇక్కడ మనకి ఈ కనెక్షన్ స్ట్రింగ్ హబ్ రన్ చేసిన తర్వాత ఈ కనెక్షన్ స్ట్రింగ్ అని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఓకే, నోడ్ కమాండ్ రన్ చేయడానికి మనకున్న నోడ్ కమాండ్ రన్ చేయడానికి ఈ కమాండ్ నేను కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే సార్. సో ఐ హ్యావ్ టు కీప్ దిస్ వన్, సో ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ వన్ హియర్, అంతే. సో దట్ ఏంటంటే అది ఇట్ విల్ కనెక్ట్ టు నోడ్ సిస్టమ్. సో ఈ కమాండ్ మనం కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి ఎక్కడైతే మనం సిలీనియం సర్వర్ 4 జార్ ఫైల్ డౌన్లోడ్ చేసామో కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సో దట్ నోడ్ అండ్ నోడ్ సిస్టమ్ విల్ కనెక్ట్ టు ద రిమోట్ హబ్ సిస్టమ్ అనమాట. సో నోడ్ అండ్ హబ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సో ఆటోమేటికల్లీ వెన్ ఎవర్ యూ విల్ రైట్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ రిమోట్ వెబ్ డ్రైవర్, సో హబ్ విల్ ఆటోమేటికల్లీ మేనేజెస్ ఆల్ ద నోడ్ సిస్టమ్స్. ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆటోమేటిక్గా TestNG.xml మీరు ఎక్కడైతే పారామీటర్ రిమోట్ వెబ్ డ్రైవర్ అని రాశారో ఆటోమేటిక్గా TestNG.xml నుండి హబ్ విల్ డిస్ట్రిబ్యూట్స్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఆటోమేటికలీ. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ విచ్ ఆఫ్ ద టెస్ట్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ విచ్ నోడ్ సిస్టమ్ అనేది అనమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, గాట్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So we have completed all 45 labs. Okay,
But anyway, Selenium grid concept మీద మీరు ఎక్కువ attention పెట్టాల్సిన పని లేదు. But anyway, I'm going to share this documentation. If anybody will ask, you have to tell this concept. So this is the point. Okay, anyway, I will share this PDF file. Okay, so ఈ పాయింట్స్ అని మీరు చెప్తే చాలు. హబ్ అండ్ నోడ్ సిస్టమ్ షుడ్ కనెక్ట్ టు సేమ్ నెట్వర్క్ అనేది మెయిన్ పాయింట్. If it will connect different network, even if you are running node command, it won't connect. It has to connect on the same network, same Wi-Fi or లేకపోతే same LAN connect అయి ఉండాలి. Then only it will, this concept will work. Okay, we have completed all the 45 labs. Okay, in tomorrow's class, okay, I am going to, so far we have seen all the labs in Orange HRM 12. So in tomorrow's class, we are going to discuss about project framework. Okay, so I'm going to give you one more new project like Orange HRM 12. Okay, I'm going to give one more new project on hybrid framework. So it is a combination of page object model and TestNG. So I'm going to give two projects. Okay, so tomorrow complete session is very, very most important. So if you able to practice one test case, you can able to automate any of the websites. So don't miss tomorrow's class. So tomorrow we are completely focusing on hybrid framework, and the day after tomorrow class onwards, we will start Cucumber framework. So the Cucumber framework, it will take at least 2 or 3 days. Okay, so that our course will be completed. Understood, everyone? Okay. Okay. So from tomorrow onwards, we are going to start project work. So ensure that everyone is comfortable, all these 45 labs. Okay, whichever is, so the mandatory labs for everyone is, okay, Excel util Apache PY, lab number 29 and 30. So these three are very, very important. Excel util 25, 29 and 30. These three are very, very important. Okay, and anyway, action class, JavaScript executor, those are simple topics only. Sometimes if click operation is not working, we are using these approaches. Okay, but the most important topics are 25, 29 and 30. Okay, if you are not confident on these three labs, we cannot able to progress hybrid framework or anything project work part, you cannot able to pick it up. Okay, anyway, in tomorrow's class we will see that part. No, we won't use really Selenium grid. In my experience, I haven't seen Selenium grid concept. Nobody is used. Okay, because to implement Selenium grid concept, they have to give at least 7 to 8 systems for dedicatedly for automation testing team. But in companies, they won't provide those huge networks separately, and they won't give you. Okay, so anyway, you all 3-4 members are there, you can execute in your local systems only, they will talk like that. Okay, so that's why nobody is using Selenium grid concept. But anyway, if that is required also, then we can do that practice. Okay, you can go through any of my videos, you can able to implement it. Okay, but to implement Selenium grid concept, generally they will give you this kind of work who is having at least 7 to 10 years of experience people only. So but you are learning, so they won't ask you to implement this Selenium grid concept. Okay, but what is a Selenium grid concept? From interview point, you have to explain whatever PDF document that I will share. Okay, so we are going to complete our course content by this Friday. Okay, so finish whatever labs that you are pending, and make sure that everyone has done your labs on 29, 30 and Excel util Apache PY. These three are most important labs in Selenium. If you are not confident on these topics, go through those videos and make sure that you are confident. In real time, people are using page object model concept only or page factory model concept only to automate the test cases. Okay, yeah, that's it for today, and tomorrow we will see complete project work.